ఈరోజు కాకుపల్లి గ్రామం నుంచి మురళి ఆధ్వర్యంలో 30-40 మంది పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరినీ కూడా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి అన్ని అండదండలు మా తరఫు నుంచి ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. పెనుబర్తి నుంచి గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో 30 మంది, రఘునాథ్ గారు మాదరాజు నుంచి ఆయన ఆధ్వర్యంలో కూడా 30-40 మంది పార్టీలోకి చేరడం. వడ్డిపాడు గ్రామం 17వ డివిజన్ వడ్డిపాడు గ్రామం నుంచి మల్లి గారి ఆధ్వర్యంలో కూడా 30-40 మంది చేరారు. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ వాళ్ళందరికీ రాబోయే రోజుల్లో అన్ని విధాల అండదండలు ఉంటాయని కూడా తెలియజేసుకుంటూ వాళ్ళని అన్ని విధాలా కూడా మేము సహాయ సహకారం అందించి కాపాడుకుంటామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కింద నమ్మకంతో యువత మొదటి నేను అడుగు వేయడం జరిగింది. నా వెనకాల మా తమ్ముళ్ళందరూ కూడా ఇదే నమ్మకంతో ప్రతి ఒక్కరు విధంగా వచ్చి వివిధ పార్టీకి సపోర్ట్ చేయడానికి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొక 40 రోజుల్లో మన ఎలక్షన్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా పూర్తి రాజకీయ వచ్చి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని అత్యంత మెజారిటీతో ముందు తీసుకొని పోవాలని కోరుకుంటా ఉన్నాను. అందరూ ఆశీస్సులు మా అక్క చెల్లుల ఆశీస్సులు కూడా ప్రభాకర్ రెడ్డి గారికి ఉంది. అందరూ మంచిగా గెలిపించాలని కోరుకుంటా ఉన్నాము. ఈరోజు రూరల్ కాకుపల్లి గ్రామము మురళి ఆధ్వర్యంలో ఒక 40 మంది, మా హరినాథ్ మల్లరాజు కూడా హరినాథ్ వారి తరఫున ఒక 20-30 మంది జాయిన్ అయ్యారు. పెనుబర్తి జగ్గు నుంచి ఒక 20 మంది భాగంగా చేయడం జరిగింది. మల్లిపేటన వేడుకోవడం ఈ తరఫు నుంచి ఒక 30 మంది జాయిన్ అవ్వడం జరిగింది. మొత్తం మీద ఈరోజు 2 రోజుల దాకా ఈ చర్యలు జరిగాయి. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ఈ విధంగా కలిసి మాట్లాడారు. 10 మంది మా వెనకాల మనందరూ కూడా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే ఇంకా రేటు పుస్తకంతో ఎలక్షన్ లో మంచిగా పనిచేసి అందరూ మంచిగా పార్టీకి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.